నమస్తే అండి. నేను లక్ష్మీ తేజస్వి క్లినికల్ అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. ఇవాళ డిస్కస్ చేసే టాపిక్ బరువు తగ్గడానికి రాగి జావ మంచిదా? కాదా? చాలా మంచిది. రాగి అనేది మనకు చాలా మంచిది. ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, చాలా ఫైబర్ ఉంటుంది. అండ్ ఇంకా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి రాగి అనేది చాలా మంచిది. కానీ ఎస్పెషల్లీ బరువు తగ్గే వాళ్ళు రాగి జావ తీసుకోవచ్చా? లేదా? అనేది చాలా మందికి తెలీదు. సో, బరువు తగ్గేవాళ్ళు డెఫినిట్‌గా రాగి జావా అయితే తీసుకోకూడదు. యెస్. ఎందుకు అంటే, జావలాగా ఏదైనా చేసినప్పుడు దాంట్లో ఉండే కార్బోహైడ్రేట్ అనేది ఎక్కువైపోతుంది. అంటే స్టార్చ్ అనేది ఎక్కువగా అయిపోతుంది. సో, ఈ స్టార్చ్ ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళు బరువు ఇంకా ఎక్కువ పెరుగుతారు కానీ తగ్గరు. ఓకే. ఎందుకంటే ఈ స్టార్చ్ కంటెంట్, ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది మన ఫుడ్‌లో ఎస్పెషల్లీ రాగి జావలాగా చేసినప్పుడు అది డబల్ అయిపోతుంది మన బాడీలో. డబల్ అయిపోయినప్పుడు అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఎక్కువగా బాడీ యుటిలైజ్ చేసుకొని దాని నుంచి బర్న్ ఔట్ అవ్వదు. అండ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయేసరికి బరువు ఇంకా ఎక్కువ పెరుగుతారు. సో, చాలామంది యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మానేసి ఎస్పెషల్లీ బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు, ఒబేసిటీ ఉన్నవాళ్ళు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోస, ఉప్మా ఇట్లాంటివి మానేసి ఓన్లీ రాగి జావ తీసుకుంటారు. లేకపోతే నైట్ డిన్నర్ బదులు ఓన్లీ రాగి జావ తాగి పండుకుంటారు. సో, ఇలా అయితే డెఫినిట్‌గా చేయకూడదు. ఎందుకంటే జావలో మనకి బెనిఫిట్స్ ఉంటాయి కానీ బరువు తగ్గే వాళ్ళకి మాత్రం డెఫినిట్‌గా ఉండదు. సో, అండ్ వాళ్ళకి ఫైబర్ అనేది కూడా ఎక్కువగా వెళ్ళదు కాబట్టి బరువు పెరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో, ఆల్సో వన్ మోర్ థింగ్, ఈ వీళ్ళకి బ్లడ్ షుగర్స్ అనేవి కూడా తొందరగా రైజ్ అయిపోతాయి. సో, బ్లడ్ షుగర్స్ తొందరగా రైజ్ అయినప్పుడు, ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు, వాళ్ళకి ఇంకా ఎక్కువ బరువు పెరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో, రాగి జావ మాత్రం బరువు తగ్గేవాళ్ళు డెఫినిట్‌గా తీసుకోకూడదు. సో, మరి రాగి ఎలా తీసుకోవచ్చు? రాగి రోటీలాగన్నా చేసుకోవచ్చు, రొట్టెలాగన్నా చేసుకోవచ్చు, లేకపోతే దోసలాగన్నా వేసుకోవచ్చు. ఇలా అయితే పర్వాలేదు. మరి రాగి ముద్ద తినచ్చా అంటే, రాగి ముద్ద అప్పుడప్పుడు తినచ్చండి. డైలీ తినకూడదు. మేబీ వారానికొకసారి కొంచెం తీసుకోవచ్చు. కానీ మళ్ళీ దాంట్లో వైట్ రైస్ ఏస్తారు కాబట్టి, వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ ఏసుకుంటే బెటర్. ఓకే. లేకపోతే కొంచెం జొన్న పిండి కలుపుకొని అలా చేసుకుంటే రాగి ముద్ద పర్వాలేదు. కానీ వైట్ రైస్ మాత్రం డెఫినిట్‌గా అవాయిడ్ చేయాలి బరువున్నవాళ్ళు. ఇంకొకటి ఈ రాగి దోస, రాగి రోటీ చేసుకున్నప్పుడు ఆ స్టార్చ్ కంటెంట్, హైడ్రేట్ కంటెంట్ ఎక్కువ అవ్వదు కాబట్టి మనకి బరువు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉండవన్నమాట. సో, బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు ఏ ఫుడ్ అయినా వాళ్ళు ఎలా వండుతున్నారనేది డెఫినిట్‌గా చూసుకోవాలి. సో, ఎందుకంటే మనం వండే మెథడ్ కూడా మనకి ఫుడ్‌లో ఉండేవి కార్బోహైడ్రేట్, ప్రోటీన్ కానీ, పీచు పదార్థం లేకపోతే విటమిన్స్ కానీ ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. సో, బరువు తగ్గేవాళ్ళు డెఫినిట్‌గా రాగి జావ అవాయిడ్ చేస్తూ, రాగి దోస కానీ, రాగి రోటి గాని తీసుకుంటే చాలా మంచిది. ఏ టైంలో తీసుకోవచ్చంటే బెస్ట్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే బెస్ట్. నైట్ టైమ్ తీసుకుంటే రాగి రోటీలాగా చేసుకోండి. కానీ దాంట్లో కొంచెం సత్తు పొడి గాని ఇట్లా వేసుకుంటే మీకు ప్రోటీన్ కూడా ఎక్కువొస్తుంది కాబట్టి బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మరి 3, 4 తీసుకోవద్దు. ఒకటో, రెండో ఒక మీడియం సైజ్‌ది తీసుకుంటే బెటర్. అండ్ రాగి జావా బరువు ఎక్కువున్న వాళ్ళకే కాదు, ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా డెఫినిట్‌గా అవాయిడ్ చేయాలి. చాలా మందికి తెలియని విషయం ఇది. యాక్చువల్లీ షుగర్ ఉంటే రాగి జావా తీసుకోవచ్చు అని అనుకుంటారు కానీ డెఫినిట్‌గా తీసుకోకూడదు. వాళ్ళు కూడా డెఫినిట్‌గా అవాయిడ్ చేయాల్సిందే. సో, రాగి ముద్ద తీసుకున్న వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే చికెన్ గ్రేవీ కానీ, మటన్ గ్రేవీతో పాటు తీసుకుంటారు. లేకపోతే చికెన్ సూప్ లాగా చేసుకొని తీసుకుంటారు. సో, బరువున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చా? లేదా? సో, సూప్ లాగా కానీ, గ్రేవీ లాగాన చికెన్ కర్రీ తీసుకుంటుంటే అది గ్రేవీ అవాయిడ్ చేసి చికెన్ పీసెస్ తీసుకుంటే పర్వాలేదు. ఎందుకంటే రాగి అనేది కార్బోహైడ్రేట్ కాబట్టి ఈ ప్రోటీన్ దాంతో పాటు తిన్నప్పుడు చికెన్ అనేది, మటన్ అనేది కొంచెం ప్రోటీన్. మటన్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. చికెన్ అనేది ఒక వారానికి ఒక్కసారన్నా, 2 సార్లన్నా తీసుకున్నా పర్వాలేదు. సో, చికెన్ పీసెస్ మాత్రం తీసుకుంటే బెటర్. రాగి ముద్దతో కానీ, రాగి రోటీతో కానీ, రాగి దోసతో కానీ. డెఫినిట్‌గా గ్రేవీ అనేది అంటే ఆ సూప్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకు అంటే మనం జనరల్లీ చికెన్ వండినప్పుడు గ్రేవీలో వండినప్పుడు ఆయిల్ అనేది ఫస్ట్ ఎక్కువ యాడ్ చేస్తాం. అండ్ చికెన్‌లో కూడా కొంచెం కొవ్వు అనేది ఎక్కువ ఉంటది కాబట్టి దాంతో కూడా ఆ కొవ్వు కరిగిపోయి ఆ గ్రేవీలో ఎక్కువ వెళ్ళిపోతుంది. సో,
ఫ్యాట్ కంటెంట్ అనేది గ్రేవీలో ఎక్కువ ఉంటది కాబట్టి, బరువు తగ్గేవాళ్ళు గ్రేవీ అవాయిడ్ చేసి ఓన్లీ చికెన్ ముక్కలు తింటే రాగి ముద్దతో అన్నా, రాగి దోస తో తిన్నా కూడా పర్వాలేదు. అండ్ మటన్ మటన్‌కొస్తే మాత్రం మటన్ మంత్లీ వన్స్ ఎందుకంటే అది హై ఫ్యాట్ కంటెంట్. సో, మంత్లీ వన్స్ తీసుకుంటే పర్వాలేదు కానీ, అది కూడా రెస్ట్రిక్టెడ్ క్వాంటిటీ. మరీ ఎక్కువగా పెద్ద కప్ అంతా తీసుకోకుండా, ఒక 2, 3 పీసెస్ చిన్నవి తీసుకుంటే పర్వాలేదు. ఎక్కువగా తీసుకోవద్దు. సో, ఆహ్, ఇంకేమి బెస్ట్ రాగి రోటి కానీ, రాగి దోసతో కానీ, లేకపోతే రాగి ముద్దతో అంటే, వీటిలతో బెస్ట్ ఏంటంటే పప్పు. పప్పు అనేది చాలా చాలా మంచిది. ఎందుకంటే దాంట్లో కొంచెం ఫైబర్ ఉంటుంది. ప్రోటీన్ కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి, పప్పు తీసుకోవడం అనేది బెస్ట్. ఫ్యాట్ కూడా మనకి ఎంత పోపు యాడ్ చేసినప్పుడు కొంచెమే నూనేస్తాం కాబట్టి, అది మనకి ఫ్యాట్ కూడా ఎక్కువ ఇవ్వదు మనకి. చికెన్ కన్నా, మటన్ కన్నా. సో, డెఫినిట్‌గా రాగి తింటున్నప్పుడు పప్పుతో తినండి. లేకపోతే దాల్చా అంటే సొరకాయేసి దాల్చా చేస్తారు చాలామంది ఇప్పుడు. సో, అలా వెజిటబుల్ దాల్చా లాగా చేసుకొనన్నా తీసుకోవచ్చు. సో, ఇట్లా మనం ఫుడ్ అనేది డెఫినిట్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ చూసుకోవాలి. ఎవరైనా బరువు ఎక్కువున్నవాళ్ళు. అండ్ ఎవరికన్నా కొంతమందికేంటంటే రాగి అనేది నైట్ టైమ్ తింటే అరగదు అంటారు. సో, వాళ్ళు మార్నింగ్ టైమే తీసుకోండి. నైట్ టైమ్ అనేది అవాయిడ్ చేయండి.